జరిగిన ఇంట్రెస్టింగ్ థింగ్ మార్కెట్ క్రాష్ కాదు. ఎందుకంటే అందరూ రెడ్ క్యాండిల్స్ చూస్తున్నప్పుడు 3 కంపెనీస్ క్వైట్లీ ఇండియా ఫ్యూచర్ మీద ఒక పెద్ద సిగ్నల్ ఇచ్చాయి. ఒకటి ఏఐపై బెట్ చేస్తుంది, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఇంకొకటి స్పోర్ట్స్ మీడియా మీద బెట్ చేస్తుంది. ఫస్ట్ స్టోరీ వచ్చేసి బ్లాక్ బాక్స్. ఈ కంపెనీ ఈరోజు ONSతో స్ట్రాటజిక్ అలయన్స్ అనౌన్స్ చేసింది. చాలామంది హెడ్లైన్ చదివి స్కిప్ చేస్తారు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం ఏఐ గురించి మాట్లాడుతోంది. ChatGPT, Gemini, ఏఐ ఏజెంట్స్. కానీ ఏఐ రన్ అవ్వాలంటే డేటా సెంటర్స్ కావాలి, సర్వర్స్ కావాలి, నెట్వర్క్స్ కావాలి అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ లేకుండా ఏఐ అస్సలు పనిచేయదు. గోల్డ్ రష్ సమయంలో బంగారం తవ్విన వాళ్ళ కంటే టూల్స్ అమ్మిన వాళ్ళే ఎక్కువ సంపాదించాలనే స్టోరీ గుర్తుందా? ఈరోజు ఏఐ వరలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్ కంపెనీ ఏఐ యాప్ కాదు, ఏఐ బ్లాక్ బోన్ స్టోరీ అన్నమాట. అందుకే ఏఐ థీమ్లో ఈ కంపెనీకి చాలా ఆపర్చునిటీ ఉంది. లాస్ట్ 3-4 మంత్స్లోనే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 60-70% ర్యాలీ అయిందన్నమాట. మన సెకండ్ స్టోరీ వచ్చేసి డిక్సన్. ఈరోజు ఏఎస్ఎస్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. గత సంవత్సరం తమ ల్యాప్టాప్ సేల్స్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్స్ ఓన్లీ 10% ఉండేది. ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి 30%, అంటే 3 times ఇంక్రీజ్ అయింది. ఇది ల్యాప్టాప్ స్టోరీ కాదు, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీ. ఇప్పటి వరకు ఇండియా కంపెనీస్లో ప్రోడక్ట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇండియాలో తయారు చేయడం మొదలు పెడుతున్నాయి. అంతేకాదు, కాంపోనెంట్స్ కూడా లోకల్గా సోర్స్ చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. అసెంబ్లీ స్టేజ్ నుంచి ఎకోసిస్టమ్ స్టేజ్కి మూవ్ అవుతున్నామనే ఇండికేషన్ వస్తుంది. ఫ్యాక్టరీస్, సప్లయర్స్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్, ఈ ఎకోసిస్టమ్ బిల్డ్ అయితే డిక్సన్ లాంటి కంపెనీస్కి లాంగ్ టర్మ్లో చాలా ఆపర్చునిటీ ఉందన్నమాట. థర్డ్ స్టోరీ వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఈరోజు ఫీఫా వరల్డ్ కప్ రైట్స్ అనౌన్స్ చేసింది. 2026 వరల్డ్ కప్, 2030 వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్, మొత్తం 39 గ్లోబల్ ఫుట్బాల్ ఈవెంట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రశ్న, ఇండియా క్రికెట్ కంట్రీ కదా, అయితే ఫుట్బాల్పై ఎందుకు బెట్టు వేసింది? ఆన్సర్ ఇస్ సింపుల్. ఆడియన్స్, యంగ్ ఆడియన్స్, డిజిటల్ ఆడియన్స్ అండ్ ఫ్యూచర్ ఆడియన్స్. మీడియా కంపెనీస్ కంటెంట్ కొనవు, అటెన్షన్స్ కొంటాయి. అందుకే అటెన్షన్స్ ఉన్న చోట అడ్వర్టైజర్స్ వస్తారు. అడ్వర్టైజర్స్ వస్తే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే జీ కంపెనీ ఈరోజు ఫుట్బాల్ ఫ్యూచర్పై వస్తుంది. అందుకే మేబీ వచ్చే రోజుల్లో ఈ కంపెనీకి మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ ఎంటర్టైన్మెంట్ అనేది పెద్ద ఇండస్ట్రీ. దాన్ని బాగా యూజ్ చేసుకుంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు మన మార్కెట్ స్టోరీ చూద్దాం. ఈరోజు మార్కెట్ ఒకే రీజన్తో పడిపోలేదు. 4 వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ ఆయిల్, మాన్సూన్, కన్సెప్షన్ థియరీ, గ్లోబల్ అన్సర్టెనిటీ. వీటన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి జిఎస్టీ. ఇది ఒక హిడెన్ సిగ్నల్. మే జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. ఎంత? 1.94 lakh crores. గ్రోత్ ఉంది, కానీ ఏప్రిల్లో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ లేదు. మార్కెట్కి ఇమీడియట్ ఫీవర్ వచ్చింది. ఏంటంటే కన్సెప్షన్ స్పీడ్ తగ్గుతుందా అని. బికాస్ జిఎస్టీ ఎకనామీకి హార్ట్బీట్ లాంటిది. హార్ట్బీట్స్లో అయితే ఇన్వెస్టర్స్ కాషన్స్గా ఫీల్ అవుతారు. అందుకేనేమో ఈరోజు కొంచెం ప్యానిక్ స్టార్ట్ అయింది. సెకండ్ వార్నింగ్ వచ్చేసి మాన్సూన్. రెయిన్ అన్నమాట. మార్కెట్ రెయిన్కి ఎందుకు భయపడుతుంది? బికాస్ ఇండియాలో రూరల్ ఎకానమీ స్టిల్ పవర్ఫుల్ అన్నమాట. ఐఎండీ ఫోర్కాస్ట్ ఇప్పుడు వీక్ అయ్యింది. బిలో నార్మల్ రెయిన్ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు ప్రిడిక్షన్స్ ఉన్నాయి. మీనింగ్ ఫార్మ్ ఇన్కమ్ ప్రెషర్ అన్నమాట, ఎఫ్ఎంసీజీ ప్రెషర్, ట్రాక్టర్ సేల్స్ ప్రెషర్, 2-wheeler డిమాండ్ ప్రెషర్, అగ్రి స్టాక్స్ ప్రెషర్. సడన్లీ మార్కెట్ క్వశ్చన్ అడుగుతుంది, విలేజ్ స్పెండింగ్ తక్కువ అయితే ఎలా రిసీవ్ చేసుకుంది అని చెప్పేసి. థర్డ్ వార్నింగ్ వచ్చేసి ఆటో సెక్టర్. నెంబర్స్ బయటికి వచ్చాయి. కొన్ని కంపెనీస్ గ్రోత్ చూపించాయి, కొన్ని మార్కెట్కి హ్యాపీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ సేల్స్ కాదు, ఫ్యూచర్ మార్జిన్స్ చూస్తారు. రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే, ఆయిల్ పెరిగితే, రూరల్ డిమాండ్ వీక్ అయితే అప్పుడు ప్రాఫిట్ స్టోరీ చేంజ్ అవ్వచ్చు. మార్కెట్ ఎప్పుడు ప్రజెంట్ని కాదు, నెక్స్ట్ 6 monthsని ట్రేడ్ చేస్తుంది. ఫోర్త్ వార్నింగ్ వచ్చేసి మన రొటీన్ స్టోరీ, ఆయిల్. యూఎస్ ఇరాన్ టెన్షన్స్ మళ్ళీ హెడ్లైన్లోకి వచ్చాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియాకి ఆయిల్ అంటే ఒక పెట్రోల్ ప్రాబ్లం కాదు, ఎకనామిక్ ప్రాబ్లం. ఆయిల్ పెరిగితే ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, రూపీ ప్రెషర్లోకి వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకే మార్కెట్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేస్తుందన్నమాట. సో మార్కెట్ యాక్చువల్లీ వార్ని కాదు, వార్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ వార్ ఉన్నన్ని కాలం ఈ మన మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కామన్ అన్నమాట. వచ్చేసి ఈరోజు మార్కెట్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పింది. మార్కెట్ క్రాష్ అవ్వడం డేంజరస్ కాదు, వార్నింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం డేంజరస్. లైక్ ఆయిల్, మాన్సూన్, జిఎస్టీ, డిమాండ్ వార్నింగ్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కటే, ఈ వార్నింగ్స్ అన్నీ టెంపరీయా లేక బిగ్గర్ కరెక్షన్కి ఏదైనా స్టార్టా? అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ రెడ్ అయినా ఫ్యూచర్ థీమ్స్ వచ్చేసి గ్రీన్గా ఉన్నాయి. బ్లాక్ బాక్స్, డిస్కౌంట్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్. ఈ 3 స్టోరీలో మీకు స్ట్రాంగెస్ట్ థీమ్ ఏమనిపించింది? కామెంట్స్లో చెప్పండి.